హాయ్ హలో నమస్తే. దిస్ ఈజ్ ముఖేష్. ఆహ్, ఒకవైపు తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్, మరోవైపు తన సమవుజ్జి, ఇద్దరు హేమాహేమీలు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతో సరదాగా కొద్దిసేపు చిట్ చాట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆహ్, వాళ్ళ సక్సెస్ వెనక ఉన్న సీక్రెట్స్ అండ్ వాళ్ళు కలుపుతున్న దాని పులిహార, తర్వాత రేపు వాళ్ళు చిత్ర గారితో స్టేజ్‌ని పంచుకునే విధానం అన్నీ ఒక్క మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ నజీర్. హాయ్ సార్. హాయ్ శ్రీకీర్తి. హలో సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఏంటి అసలు నజీరుద్దీన్ బిఫోర్ ఇండియన్ ఐడల్, ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ లైఫే మారిపోయింది కదా ఒకేసారి. ఆ? ఎట్లా ఫేస్ చేస్తున్నావు నజీరుద్దీన్ ఈ లైఫ్‌ని? లైఫ్ మారిపోయింది. అది చాలా ట్రూ. ఫుల్ ఇంగ్లాండ్‌లో అయిన తర్వాత ఒక రికార్డింగ్స్ అని, ఈవెంట్స్ అని ఫుల్ ఇంకా మ్యూజిక్ లోనే ఉన్నాను నేను. ఇంకా ఆర్టికల్షిప్ జాయిన్ అవ్వాలి, ఇంకా జాయిన్ అవ్వలేదు. ఫుల్ ఈ అంటే చదువుని పక్కన పెట్టేసావా? ఫర్ ద టైం బీయింగ్ ఇది కొంచెం సెట్ అయ్యి ఒక 2 months 1 month అలా అంతే. యా, సో ఎక్కువ తమన్ సారే పిలుస్తున్నారు రికార్డింగ్స్ గట్టా మంచిగా. అంటే వేరే సార్ పిలవట్లేదని బాధపడుతున్నా? అలా కాదు. యా, మంచిగా సార్ రెగ్యులర్ గా వర్క్ పిలుస్తున్నారు. లేదా బయట నుంచి వేరే రికార్డింగ్స్ వస్తున్నాయి మూవీస్ లో ఛాన్సెస్. సో లైఫ్ అంటే లైక్ నా ఫినాన్షియల్ గా కానీ లేదు, నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ కానీ చాలా చేంజ్ అయిపోయినాయి. చాలా ఇంకా రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరగడం అనిపించింది. అంటే బాధ్యత పెరిగింది అనుకుంటున్నారు? యా, అంటే లైక్ నేను ఇప్పటిదాకా లైఫ్ లో ఏ ఛాన్స్ కోసం వెయిట్ చేసినా అది వచ్చింది ఇప్పుడు. అంటే ఇప్పుడు మీరు ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ గెలిచిన తర్వాత బాధ్యతలు పెరిగి లైఫ్ బోరింగ్ అనిపిస్తుందా? అలా అని కాదు సార్. అంటే నేను ఏ లైఫ్ కోసం అంటే లైక్ ఇలాగా కంటిన్యూస్ గా స్టూడియో చుట్టూ తిరగాలి, ఆడుతూ ఉండాలి, ఎప్పుడు అందరినీ భయపెడుతూ ఉండాలి అలా ఉండాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నా. అది ఈ ఇండియన్ ఐడల్ ద్వారా నాకు పేరుని తీసుకొచ్చి ఆ పాటలో ఇప్పుడు వెళ్ళడం స్టార్ట్ చేశాను. అంటే సరిగమప పేరు తీసుకురాలేదా? ఆ టైంలో అవకాశాలు వచ్చినాయి, కానీ అప్పుడు లైక్ అంతగా దీని వాల్యూ తెలియకో లేదు రియలైజ్ అవ్వకో తెలియదు, కానీ లైక్ ఈ పాటని సరిగ్గా వాడుకోలేకపోయాను నేను ఆ టైంలో. యా, సో అదే తప్ప మళ్ళీ చేయకూడదు అని చెప్పి రియలైజ్ అయ్యి ఇప్పుడు. నజీర్, ఇప్పుడు మామూలుగా మేల్ సింగర్స్ అబ్బాయిలు, అంటే సింగర్స్ అనగానే ఇంకా నీకు ఇంకా పెళ్లి కూడా కాలేదు, చిన్న వయసు, పాటలు పాడుతున్న అబ్బాయిల చుట్టూ అమ్మాయిలు ఎక్కువ బాగా తిరుగుతుంటారు కదా. ఏంటి నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు? అలా ఏం లేదు సార్. మాది కో ఎడ్యుకేషన్ కూడా కాదు కాలేజ్లో. బాధపడుతున్నావా కో ఎడ్యుకేషన్ కాదు? ఒకప్పుడు బాధపడేవాడిని అబ్బా అని చెప్పని, కానీ ఇప్పుడు అసలు దాని మీద మైండ్ కూడా లేదు. అంటే అమ్మాయిలంటే పిచ్చోళ్ళు అంటారు. అలా అని కాదు సార్. అంటే మరీ అసలు అమ్మో అమ్మాయిలంటే భయం అని కాదు, ఏదో లేదు మాట్లాడేస్తానని కాదు, నార్మల్ ఏదో. మామూలుగా నాకు మీ ఫ్రెండ్స్ చెప్పారు, నాకు ఫ్రెండ్స్ కాదు, మీ శ్రీకీర్తి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఇండియన్ ఐడల్లో నజీర్కి బాగా పులిహార కలపడం ఇష్టం. అంటే మామూలుగా చింతపండుతో కలుపుతారు, కానీ నజీర్ దానిమ్మకాయతో పులిహార కలుపుతాడు అని మీ ఫ్రెండ్ శ్రీకీర్తి చెప్పింది. ఒకసారి శ్రీకీర్తిని అడుగుదాం. ఏంటి శ్రీకీర్తి, ఎలా ఉన్నారు? ఎలా ఉంది ఆఫ్టర్ ఇండియన్ ఐడల్? టాప్ 3 నుంచి వచ్చారు కదా అక్కడ, ఎలా ఉన్నారు ఆఫ్టర్ ఇండియన్ ఐడల్? ఎలా ఉంది లైఫ్? సార్ నా జర్నీ మొత్తం లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ సార్. నాది మొత్తం ప్రతి స్టెప్ లోని నేను నేర్చుకుంటూనే ఉన్నాను. ఈవెన్ ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ నేను ఇంకా చాలా నేర్చుకుంటున్నాను ప్రతిరోజు. చాలా అంటే ఎట్లా అంటారంటే రైట్ నౌ కొంచెం ఇంకా తిని చెప్పినట్టు రెస్పాన్సిబుల్ గా అనిపిస్తుంది టువర్డ్స్ మై ప్యాషన్. అంటే లైక్ ఇంకా బాగా పాడాలి, ఇంకా బాగా నేర్చుకోవాలి, ఇంకా బాగా సాధన చేయాలి. సరిగా పాడకపోతే ఇంటికి వెళ్ళాక అట్లా దెబ్బలు పడతాయి. యా, బట్ యా ఐ ఫీలింగ్ అట్లా దెబ్బలు పడతాయి. ఐ ఫీల్ మోర్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ మై ప్యాషన్ పట్ల రెస్పాన్సిబిలిటీ ఉందని అంటున్నారు, నేను లేదు అంటున్నా. ఓకే ఓకే, అది అంటే ఏమో దట్స్ హౌ ఇట్ మే సీమ్ టు యు. అయితే మీరు రెస్పాన్సిబిలిటీ ఉంది అన్నప్పుడు, నేను లేదు అన్నప్పుడు మీరు ఉంది అని గట్టిగా చెప్పాలి కదా. అంటే నాకుందని నాకు తెలుసు, నాకు తెలిస్తే చాలు, నా వర్కే టాక్. సరే శ్రీకీర్తి, నజీర్, మీ ఇద్దరు ఈరోజు కూర్చున్నారు కాబట్టి ఫస్ట్ మన ఆడియన్స్కి మీ ఇద్దరి కాంబినేషన్లో ఒక మంచి సాంగ్
సో పరిచయం చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఇంటర్వ్యూలోకి వెళ్దాం. Okay. ఓకేనా? ఏ సాంగ్ ఇవ్వబోతున్నారు ఆడియన్స్కి? నేను అదే అనుకున్నది తెలుసా? అదే అనుకోండి. ఓ సీత వెయిట్ శ్రీకీర్తి తన శ్రీకీర్తి అమ్మ. ఆ, ఓ ఓకే అలా అంటారా? అలా నేను ఇంకా చాలా ఓకే ఓ సీత వదలనిక తోడవుతా రోజంతా వెలుగులిడు నీడవుతా దారై నడిపెనే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనవుతా. హై రామా ఒకరికొకరవుతామా కాలంతో కలిసి అడుగేస్తామా రేపేం జరుగునో రాయగలమా రాసే కలముల మారుమా జంటై జన్మనే గీయగలమా గీసే కుంచనే చూపుమా కనులలో మెరుపుల తారాడే కలని నేనవుతా. మీరు చూస్తే పెద్ద పెద్ద పదాలు పలుకుతున్నారు పాటల్లో. ఆ పదాలకు అర్థం తెలుసా మీకు? కొన్ని కొన్ని తెలుసు, కొన్ని కొన్ని అంటే తెలుసుకోవడం ట్రై చేస్తాం కానీ దొరకవు, అంటే ఎగ్జాక్ట్ మీనింగ్స్. కానీ రాగం తెలిస్తే చాలు. అంటే అలా అలా కాదు. కాదు. అంటే సింగర్కి రాగం తెలిస్తే చాలు, పదాలు తెలవకపోతే చాలు. అదే మీరు అనేది? అలా కాదు. అలా కాదు. సింగర్ కి ఆ. ఒక సాంగ్ యొక్క భావం కూడా తెలియాలి, ఉమ్. మీనింగ్ తెలిసి రాగం కూడా తెలియాలి. అప్పుడే అంటే ఇప్పుడు మీరే అన్నారు కదా కొన్ని తెలుసు అని. ఓవరాల్ గా ఫీల్ అంటే ఓవరాల్ దాని దాని థీమ్ meaning ఏంటి ఏంటి? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను డైరెక్ట్. ఒక సింగర్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? నా పాయింట్ ఆఫ్ వ్యూలో సింగర్ గా అంటే లైక్ ఆ పర్టికులర్ సాంగ్, ఒక సాంగ్ తీసుకుంటే ఆ పర్టికులర్ సాంగ్ కి ఏం కావాలి అంటే అందులో ఏ ఫీల్ ని మనం ప్రొడ్యూస్ చేయాలి అనేది తన వాయిస్ తో తను చెప్పగలగాలి. ఆ సాంగ్ లో ఎమోషన్ ని వాయిస్ తో చెప్పగలగాలి. ఎమోషన్. ఆ సాంగ్ లో ఎమోషన్ ని, అది లైక్ ఒక ఎలివేషన్ సాంగ్ అవనివ్వండి, లేదా ఒక Versatile. మాస్ అంటే మీరు చెప్పేది ఆర్ద్రత. యా ఆ సాంగ్ లైక్ ఎస్పి బాలు గారికి Yeah. అంటే తను ఏ పాట పాడుతున్నా కూడా ఆ పాటలోకి Yes, involvement. exactly. పరకాయ ప్రవేశం చేయడం అదేనా? Yes. ఆ. వర్సటాలిటీ ఉండాలి, Yeah. ఒక రేంజ్ ఆఫ్ ఇది ఉండాలి. ఏ సాంగ్ అన్నా పాడడానికి కేపబుల్ గా తయారవ్వాలి. అంటే మీ ఉద్దేశం ప్రకారం సింగర్కి సంగీతం రావనవసరం లేదు. సింగర్ కి అంటే ఇవన్నీ సంగీతం వచ్చాకే సాధ్యం. అంటే నేను అడిగిన ప్రశ్నలో క్వాలిఫికేషన్ గురించి అన్నా. క్వాలిఫికేషన్ అంటే సింగర్ అని ఎందుకంటాం? సంగీతం వస్తేనే సింగర్ అంటాం. అట్లా ఎందుకు అనుకుంటాం? బాత్రూమ్ లో పాడేవాడిని కూడా సింగర్ అంటాం. Okay. అందువల్లని బాత్రూమ్ అవునా సింగర్ కదా? ఏమో, బట్ యా అకార్డింగ్ టు అవర్ పాయింట్ సరే శ్రీకీర్తి, ఇందాక మీరు వచ్చే ముందు నేను మీ కాలేజ్ మేట్స్కి కాల్ చేశాను. ఓకే మీ కాలేజ్ ఫ్రెండ్స్ కొంతమంది నాతో మాట్లాడడం జరిగింది. ఓకే అంటే శ్రీకీర్తి బాగా అల్లరి పిల్ల. క్లాస్లో లెక్చరర్స్ పాఠం చెప్తుంటే బ్యాక్ బెంచ్కి వెళ్ళి దాన్ని ఏమంటాం, లంచ్ బాక్స్, వేరే వాళ్ళ లంచ్ బాక్స్ తీసుకొని తింటదంట. ఓకే వాస్తవం? నో, ఎందుకంటే మా కాలేజ్ లో ముందు ఒక కెమెరా వెనక ఒక కెమెరా ఉంటది. సో అలాంటి పనులు అంటే కెమెరా లేకపోతే చేస్తావు ఇవే? కెమెరా లేకపోతే అంటే ఉంది కదా సార్, అంటే లేకపోతే కెమెరా లేకపోతే నీ ఇన్నర్ ఫీలింగ్ దొంగచాటుకు లంచ్ బాక్సులు తినడం లేదు. నేను డీసెంట్? డీసెంట్ అంటే మరీ డీసెంట్ కాదు. Hmm. నజీర్ అడుగుదాం నీ గురించి. శ్రీకీర్తితో ఒక 1.5 year నుంచి జర్నీ చేస్తున్నారు కదా? 6 months. 6 months. ఓకే. ఈ 6 months జర్నీలో ఏమర్థమైంది శ్రీకీర్తి గురించి మీకు? అల్లరి బాగా చేస్తారు సార్. మరీ అంత ఎక్కువ చేయను. కలుస్తుంది అంటే జన ఫాస్ట్ కలుస్తుంది. అంటే కలుస్తుందా? అయ్యో ఇప్పుడు నేను ట్రోల్ ఓకే. చేస్తారా? శ్రీకీర్తి కరుస్తుంది. కరవడం అంటే లిటరల్ కరవడం కాదు. అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ గా కరుస్తుంది. ఓకే. మంచి కలిసిద్ది. Hmm. ఫస్ట్ అనిపించిన ఇంప్రెషనే లైక్ మంచి కలుస్తుంది, బాగా అలా చేసిద్ది. అంటే ఇప్పుడు అలా చెప్పబోతే మళ్ళీ బయటికి వెళ్ళాక కరుస్తుంది కదా. అంతే కదా? నిజంగానే అది. అండ్ నాకు నజీర్ గురించి ఒక విషయం తెలిసింది. Okay. బాగా ఇంట్రోవర్ట్ అని బయట ఆయన చెప్పుకొని తిరుగుతాడు. Mhm. కానీ నజీరుద్దీన్ ఇంట్రోవర్ట్ ఏం కాదు. Yes. ఖాళీ టైంలో అందరి మీద పంచులు వేసేస్తాడు, అందరిని బాగా ఆట పట్టేస్తాడు అని అంటాడు. ఏంటి ఎంతవరకు వాస్తవం? సో అంటే ఇంట్రోవర్ట్ అని కాదు, ఇంట్రోవర్ట్ అని కాదు, ఎక్స్ట్రోవర్ట్ అని కాదు. హీఈస్ లైక్ అంటే
మనుషులు ఉంటే కలుస్తాడు, అంటే కలుస్తాడు. అంటే నజీర్కి మనుషులు ఉంటేనే కలుస్తాడు, అంటే లేకపోతే- జంతువులు అంటే ఇష్టం లేదు. అంటే జంతు ప్రేమికుడు కాదు నజీరుద్దీన్. ఆ, జంతువు ఐ డోంట్ నో ఇఫ్ హీ లైక్స్ యానిమల్స్. డూ యూ లైక్ యానిమల్స్? కొన్ని. అంటే మామూలుగా మీతో ఫ్రెండ్షిప్ చేస్తుంటే అర్థమైపోవాలి కదా. సో హీ అంటే ఇంట్రోవర్ట్ కాదు, ఎక్స్ట్రోవర్ట్ కాదు, అంబివర్ట్ లాగా మాట్లాడతాడు, మాట్లాడడు అట్లా. Hmm. పంచులు వస్తే కొంచెం కంఫర్టబుల్ అయితేనే వేస్తాడు, లేకపోతే హీల్ బి ఇన్ హిస్ లిమిట్స్. శ్రీకీర్తితో కూర్చున్నారు కాబట్టి శ్రీకీర్తి గురించి 3 ప్రశ్నలు టక 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 అడుగుతా, టక 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 ఆన్సర్ చెప్పాలి, ర్యాపిడ్ ఫైర్. ఓకేనా? అంటే శ్రీకీర్తికి బుర్ర బాగా పనిచేయదు అంటారు, నిజమా? అప్పుడప్పుడు పనిచేయదు. అంటే శ్రీకీర్తి బుర్ర లేదంటావు. అప్పుడప్పుడు లేదు. శ్రీకీర్తికి ఇష్టమైన ఫుడ్ ఏంటి? సాంబార్. ఓకే. శ్రీకీర్తికి ఇష్టమైన పాట ఏంటి? ఇంతసేపు ఆలోచిస్తున్నావు అంటే పూవే శంభువే అని. ఏంటిది అది? పూవే శంభువే అని ఒక తమిళ సాంగ్. ఓకే. అంటే యేసుదాస్ గారు యేసుదాస్ పాడారు. గారిది. అంటే శ్రీకీర్తికి తెలుగు పాటలు ఇష్టం లేదు అంతే కదా? అలా కాదు సార్, అంటే సడన్గా అది గుర్తొచ్చింది. అది చాలా ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయి అందులో. తనకి గుర్తున్నది అదొకటి. అంటే మీరు అనేది అదే కదా, శ్రీకీర్తికి తమిళ సాంగ్ ఇష్టం, తెలుగు సాంగ్స్ ఇష్టం లేదని. తెలుగులో కూడా బాగా చెప్తాను సార్. సరే, ఇప్పుడు నేను కూడా Okay. నజీర్ గురించి 3 క్వశ్చన్లు అడుగుతాను. నజీర్కి ఎక్కువగా ఆడపిల్ల అంటే ఇష్టం. Huh? ఎక్కువగా నేను కాదు, అంటే లైక్ అలా ఏం లేదు, ఇష్టం లేదని లేదు. ఈజ్ అంటే ఎక్కువ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. నో Hmm? లేదు లేదు. పెద్ద నువ్వు అది. అంటే అలా చెప్పమని చెప్పాడు ముందు. అలా క్వశ్చన్ అడుగుతారు అనుకుంటాం. సరే, నజీరుద్దీన్కి ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఓకే. హీ లైక్స్ నాన్ వెజ్. నజీర్కి ఇష్టమైన సాంగ్ ఏంటి? టక్కుని చెప్పాలి. కోపంగా కోపంగా ఏ సినిమా? మిస్టర్ మజ్ను అని అఖిల్ సినిమా, తమన్ సార్ మ్యూజిక్. Hmm. సరే, ఓకే. నజీర్, ఇప్పుడు మీరిద్దరు చూస్తే ఒక సైడ్ చదువు, ఒక సైడ్ పాటలు, అసలు ఒకే స్ట్రాంగ్లో వెళ్తున్నారు. అమ్మాయి ఇంటర్మీడియట్ క్లాసులు కూడా వెళ్ళట్లేదు నాకు తెలిసి. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు నాకు, ఒకవేళ క్లాస్కి వెళ్ళినా వాళ్ళ మమ్మీకి క్లాస్కి అని చెప్పేసి బ్యాగ్ కాలేజీలో పెట్టేసి బయట బంక్ కొట్టిద్దని. అయ్యో నో నో. అదే ఏదడినా నో అని చెప్పమని ముందే చెప్పారు. సమపాలలో రెండింటిని తీసుకెళ్తూ ఉన్నారు. ఇలా తీసుకెళ్తున్న టైంలో సడన్గా మీకు మొన్న ఫోన్ వచ్చింది. ఒకేసారి మీరు ఊహించని ఫోను ఏంటి? ది గ్రేట్ లెజెండరీ సింగర్, సంగీత ప్రపంచాన్ని ఏలిన మహారాణి, 45 వసంతాలు కంప్లీట్ చేసుకొని రేపు చిత్రామృతం అనే ప్రోగ్రామ్ నుంచి లాంచ్ చేయడానికి, ఆ స్టేజ్లో మీరు పాట పాడడానికి మీకు ఒక ఫోన్ వచ్చింది. అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిత్రమ్మతో నేను ఒక అరౌండ్ హాఫ్ ఇయర్ ట్రావెల్ చేశాను గ్రేట్. డ్యూరింగ్ మై సూపర్ సింగర్. దట్ ఈస్ హాఫ్ ఇయర్ ట్రావెల్ చేసారా? పెద్ద ఎక్సైట్మెంట్ లేదంట అంతేనా? లేదు సార్, అలా అనలేదు. సో యాక్చువల్లీ చెప్పనవరు. ఇప్పుడు ఎలా అయితే మీరు ఇందాక నాతో మాట్లాడుతున్నప్పుడు మెన్షన్ చేశారు కదా, ఇట్లా ఎంతో మంది వెయిట్ చేస్తున్న ఒక ఆపర్చునిటీ నాకు వచ్చింది అన్నట్టు. సో నాకు 2 సార్లు ఈ ఆపర్చునిటీ వస్తుంది. అంటే లైక్ నేను ఆల్రెడీ సూపర్ సింగర్ లో ఒకసారి చిత్రమ్మతో స్టేజ్ షేర్ చేసుకున్నాను. దాట్ ఈస్ ఇట్ సెల్ఫ్ వన్ గోల్డెన్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. అంటే ఇప్పుడు ఇంకొకసారి ఐ గాట్ దిస్ ఛాన్స్. అంటే ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. యు బ్లెస్డ్. yes. మీకు నజీర్ సార్ అంటే బాలు గారు, చిత్ర గారు, జానకి గారు, యేసుదాస్ గారు, వీళ్ళంతా లెజెండ్స్. ఇంకా మన మ్యూజిక్ లో లైక్ నార్త్ సౌత్ ఇవన్నీ తీసేస్తే లెజెండ్స్ వాళ్ళందరూ. సో అలాంటి వన్ ఆఫ్ ద లెజెండ్ షోలో మేము అంటే ఆవిడని చూస్తున్నాము అంటేనే లైక్ ఏదో ఒక లైక్ దేవత అమ్మ, చాలా టాలెంటెడ్, అంటే ఒక రకమైన దేవత్వం రెస్పెక్ట్ ఆవిడంటే. సో ఆవిడ పాడుతున్నప్పుడు వినాలని, లైవ్ లో వినాలని ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఆ కోరిక. బట్ ఇప్పుడు ఆవిడ పాడుతుంటే వెనకాల బ్యాకింగ్ వోకల్స్ కింద పాడడం, ఆవిడ ముందు మేము పర్ఫామ్ చేసే ఛాన్స్ రావడం, అంటే ఇది లైక్ ఇంకా వాళ్ళు రావడం ఆలస్యం అంతే. ఆవిడతో స్టేజ్ పంచుకోవడం అది చాలా లైక్ అదృష్టము. చాలా చాలా అయితే ఇక్కడ ఒక క్రిటికల్ క్వశ్చన్ అడగాలని. ఇప్పుడు రేపు 22వ తారీఖు చిత్ర గారితో షో ఉంది. అదే రోజు తమన్ సార్
అంటే తమన్ సార్ మీకు ఫోన్ చేసి అర్జెంటుగా ఓజీలో పాట పాడాలని పిలిస్తే ఎటు వెళ్తావు? చాలా ఇది చాలా ఇందాక నిజంగా difficult question కీర్తన అది. కంటే దారుణం. చాలా అది అది ప్రస్తుతం సాయం చేయడం అంటే టైమింగ్స్ సేమ్ టైమింగ్ అదే 6:30. కష్టం. చెప్పడం చాలా ఈ కష్టం. షో అయిపోయాక వస్తాను అని చెప్పొచ్చు సార్. అంటే లైక్ అలా కాదు, లైక్ యూ ఆ. అంటే జస్ట్ ప్రే దట్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. అంటే ఫస్ట్ అది జరగకూడదని ఇంకా 100% దేవుని కోరుకోవడమే. ఒక జరిగింది. జరిగితే ఇఫ్ నిజంగా మీరు చెప్పినట్టు జరిగితే ఆ, ముందే దీనికి కమిట్మెంట్ ఇచ్చాను కాబట్టి లైక్ అన్ని ప్రిపేర్ అయిపోయి నేను వస్తాను అని చెప్పి మాట ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా దీనికి రావాల్సిందే. Hmm. ఈ షో అయిపోయాక సార్ నేను 10:30, 11 కల్లా ఉంటాను సార్ ఇలా అని లైక్ ట్రై చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంతే. అప్పుడు మీ మాట వింటారంటవా? ఎందుకంటే లైఫ్ ఇచ్చిన నేను యాక్చువల్లీ అలా సార్ అలా ఏం ఉండర్లేండి, Hmm. అంత ఏం ఉండరు. Hmm. Yeah, నిజంగా సిచ్యువేషన్ వస్తే లేదు ఆయన మూడు బట్టి ఈ ప్రశ్నకు మీ ఆన్సర్ ఏంటి? నా ఆన్సరా ఎస్. Hmm. సో అంటే తిని చెప్పినట్టే మేబీ తినకే బట్టి చెప్పాలా నాకు వస్తేనా? సేమ్ అదే కాలు మీకు వస్తే. ఓకే. సో నాకు వస్తే ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్, అంటే సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. అంటే ఇద్దరు తమన్ సార్ని స్కిప్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. లేదు సార్, ఒక్కసారి అయితే ఒకవేళ సార్ ఇట్స్ రియలీ అర్జెంట్ అంటే ఎమర్జెన్సీ ఇంకా కావాల్సిందే. మీకు ఇంత హైప్ రావడానికి కారణం తమన్ గారే కదా? అంటే అంటే హైప్ రావడం కన్నా తెలుగు ఇండియన్ ఐడల్ త్రూ మిమ్మల్ని బాగా హైప్ చేసుకుంటే తీసుకొచ్చారు కదా, మరి అటువంటిప్పుడు అతన్ని స్కిప్ చేస్తా అని అంటున్నారు కదా సింపుల్ గా, అంటే గురుభక్తిదేనా? దట్స్ వాట్ ఐ స్టిల్ డిడ్ంట్ అంటే ఎండ్ ఇట్. అంటే ఎలా అంటే ఇప్పుడు లైక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒకవేళ ఎమర్జెన్సీ అంటే ఇది అంటే నా పార్ట్స్ ఇందులో పాడడం అయిపోతే అక్కడికి వెళ్ళడం ఆర్ సంథింగ్ లైక్ దాట్ అలా చేయొచ్చు. అంటే ఇప్పుడు నా పాట అయిపోయింది, నా బ్యాకింగ్ వోకల్స్ పాటలు కూడా అయిపోయాయి. అప్పుడు నేను చెప్పి ఇట్లా ఐ లీవ్ ఫర్ వర్క్. రెండింటిని మేనేజ్ చేద్దాం ప్లాన్ చేస్తాను. చెయ్యాలి. సరే, రెండింటిని మేనేజ్ అంటే అర్థమైంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది కదా, పాస్ అయ్యావా? yes sir. 464 out of 470. 460కి 470 వచ్చా? 464 out of 470. 470కి 460. అంటే రివర్స్ లో చెప్పారు కదా మీరు. 470 అవుట్ ఆఫ్ 464 out of 470. 464 అంటే 6 మార్కులకు మీరు క్వాలిఫై కాలేదు. అంటే పాస్ అయిపోయాను. 6 మార్కులు మీకు రాలేదు కదా, yes sir. అంటే అక్కడ ఫెయిల్ అయినట్టే కదా. అక్కడ ఫెయిల్ అయినట్టే ఐ యామ్ సాటిస్ఫైడ్. సరే, ఇప్పుడు సెకండ్ ఇయర్ ఏంటి పరిస్థితి? చదువు బంక? లేదు సార్, అంటే నేను ఇప్పుడు నువ్వు కాలేజీకి పోతలేవు, ఎక్కువ షోస్ వస్తున్నాయి. ఇతనికంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఫైనల్ స్టేజ్లో ఉన్నాడు. నీకు బాగా షోస్ వస్తున్నాయి, వస్తున్నప్పుడు అటు షోస్కి వెళ్తున్నావు. మరి సెకండ్ ఇయర్ అంటే ప్రాక్టికల్స్ ఉంటాయి, తర్వాత మళ్ళీ సబ్జెక్ట్స్ ఉంటాయి, మళ్ళీ ఫస్ట్ ఇయర్లో అట్లా బ్యాక్లాగ్స్ ఉన్నాయి అన్నావు కదా ఇందాక. సప్లిమెంటరీలో లేవు. ఓకే, ఈ ఉన్నాయి కదా. మరి నీకు ఎవరైనా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారా కీర్తన? కీర్తి, శ్రీ కీర్తి. సో ఇట్లా యాక్చువల్లీ ఆన్ దిస్ నోట్ నేను మా కాలేజ్ వాళ్ళకి చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాను. ఎందుకంటే ఏ కాలేజ్ ఇన్ని డేస్ హాలిడేస్ ఇచ్చి ఇంత సపోర్ట్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు. అంటే మీరు హాలిడేస్ ఇచ్చారనుకున్నారు, కానీ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే మాకు ఒక అయి ఉండొచ్చు, నాయిస్ తగ్గింది అనుకున్నారు వాళ్ళు. బట్ అంటే ఏదన్నా, బట్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ మా కాలేజ్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు అంత సపోర్ట్ చేశారు నా ఓటింగ్ అప్పుడు. కానీ మా ఫ్రెండ్స్ కూడా ఓకే, మీకు వచ్చిన ఓట్లన్నీ మీ ఫ్రెండ్స్ కాలేజీ మొత్తం కూర్చొని నొక్కారా? అంటే అలా అని కాదు, మా కాలేజ్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. అంటే ఓటింగ్ మీరు నిజంగా మీరు చెప్పినట్టు ఇట్లా ఫోన్ లో ఓటేస్తూనే ఉన్నారు, మిస్డ్ కాల్స్ ఇస్తూనే ఉన్నారు. వాళ్ళ పొద్దాక అదే పని. నిజంగా అట్లనే చేశారు. సో మా డైరెక్టర్ సార్ బీకే సార్ కానీ చాలా సపోర్ట్ చేశారు. మా ఫ్రెండ్స్ కూడా నేను క్లాసులు మిస్ అయినప్పుడు నాకు కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం చాప్టర్స్. ఎవరు మీ ఫ్రెండ్ పేరు ఏంటి? అంటే ఉన్నారు సాత్విక, తన్వి, తేజ, శ్రీరామ్. ఎంతమంది మీ బ్యాచ్మేట్స్? బ్యాచ్మేట్స్ అని మా క్లాస్మేట్స్ 33.
అంటే ఓన్లీ 4 చెప్పారు, మిగిలిన వాళ్ళంటే ఇష్టం లేదా మీకు? అలా కాదు సార్, వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ. మిగిలిన వాళ్ళు వర్స్ట్ ఫ్రెండ్స్ అదే అలా కదా మీ ఉద్దేశం? వాళ్ళందరూ కూడా నాకు మంచి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ. అంటే మా క్లాస్ లో అబ్బాయిలతో నేను ఎక్కువ మాట్లాడను. ఎందుకు? ఆల్రెడీ అబ్బాయిలతోటే మాట్లాడతారు. ఎస్ సార్. ఆ. సో యా అంటే అర్థం కాలేదు నాకు. అర్థం కాదు ఉద్దేశం. ఓకే నజీర్, నీకేంటి పరిస్థితి సిచ్యువేషన్? ఇప్పుడు సిఏ ఎక్కడి దాకా వచ్చింది నజీర్ నీది? సిఏ ఎంటర్ అయిపోయింది సార్. నెక్స్ట్ ఆర్టికల్షిప్ ఫైనల్ అంతే. ఏంటి నీ ఫ్యూచర్ అంబిషన్? అటు సిఏగా వెళ్ళాలనా లేకపోతే ప్రొఫెషనల్ సింగర్ అవ్వాలని ఉందా? రెండు సార్, రెండు సార్. రెండు. అంటే అది వదలకూడదు, ఇది వదలకూడదు. అంటే 2 పడవల మీద కాళ్ళు వేద్దని ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్ ఉంటుంది కదా, మరి అప్పుడు రెండింటి మీద వేస్తున్నావు కదా? లైక్ ఏదైనా హౌ వి మేనేజ్ అంతే సార్. Hmm. అలా అనుకుంటే చదువులోనే డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అన్ని చదివి అన్నిటిలోనూ మార్క్స్ తెచ్చుకునేటట్టే ఇది కూడా సేమ్. సరే నజీర్, నీ లైఫ్ ఒక సింక్ అయ్యే Hmm. ఒక మంచి పాట. నాకు సాంగ్ పూర్తిగా రాదు, బట్ అంటే సాంగ్ ఒక పర్టికులర్ ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా, మన పర్సనల్ లైఫ్కి సింక్ అయ్యే కొన్ని పాటలు ఉంటాయి. అరే ఇది అందులో నేనే నటిస్తున్నా అనే ఫీలింగ్ ఉంటుంది. అలా నువ్వు ఫీల్ అవుతూ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు పాడుకునే పాట అంటే ఒక సాంగ్ నా లైఫ్ ని రిసెంబుల్ చేసేలా Can. ఉందంటే అది నాకు హమ్ చేయండి, పాడండి. పూర్తిగా వచ్చింది. రాదు, ఒక 2 లైన్స్ వచ్చినంత వరకు పాడతాను. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి కష్టం మరువకు సోదరా. లిరిక్ ఇంకా రాదు, లైక్ మధ్యలో బాగా అమ్మ మాట కోసం నువ్వు ఆయుధంగా మారి కొండనే ఢీ కొట్టరా, అది ఎంత కష్టమైనా ఆశయాల పీఠం నువ్వు అందుకున్న నాడు నిండుగా మురిసేనుగా నీ అమ్మ ఎక్కడున్నా చెయ్యూతే అందిస్తే ఓ స్నేహబంధం. గ్రేట్ గ్రేట్ ఆ సాంగ్ విన్నప్పుడు లైక్ అంతా నా కోసం రాసినట్టు అనిపించింది నాకు. అలా నీ లైఫ్ లో ఏమైనా ఉందా? చలో 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 దమ్మసాల ఏదైనా ఒక పాట. ఒక్క పాట. తెలుసులో పాట. అదే చల్ చలో చలో లైఫ్ సే హలో, ఇదో కొత్త చాప్టర్ ఫేస్ చెయ్యరో. కన్ఫ్యూజన్. ఎస్, లిరిక్స్ అంత కరెక్ట్ గా రాదు. అంటే మామూలుగా పదాలు ఎక్కువ మర్చిపోతుంటారు కదా మీరు పాట పాడుతున్నప్పుడు? కామన్ గా అంటే ప్రతి సింగర్ కి జరిగేది అది. అంటే యాక్చువల్లీ కూర్చొని లిరిక్స్ అర్థం చేసుకొని నేర్చుకోవడానికి అలా నేర్చుకున్న పాటలు ఎప్పుడు గుర్తుండిపోతాయి. అలాగా కొన్ని సాంగ్స్ అలా కూర్చోకుండా ఆటోమేటిక్ ఎక్కుతాయి ఉంటాయి మనకి. నజీర్, ఇప్పుడు ఒకటి చిన్న క్వశ్చన్. మేల్ సింగర్స్ అనురాగ్ కులకర్ణి కావచ్చు, రేవంత్ కావచ్చు, సిద్ శ్రీరామ్ గారు కావచ్చు, అండ్ మేల్ సింగర్స్ చాలా మంది ప్రొఫెషనల్స్ ఉన్నారు. వీళ్ళలో ఆర్డర్లో అట్లా పెట్టుకుంటూ పోతే ఎవరు నీకు కాంపిటేటివ్గా ఫీల్ అవుతారు? కాంపిటేటర్ అసలు వాళ్ళతో ఎప్పుడు నన్ను కంపేర్ మామూలుగా పర్సనల్ గా మనం ఉంటది కదా. లేదు సార్, అంటే వాళ్ళంతా వేరే లెవెల్ సార్. అంతా అనురాగ్ అన్న మీరు చెప్పిన లిస్ట్ అందరూ వాళ్ళు వేరే లెవెల్, వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ కానీ వాళ్ళ స్కిల్ లెవెల్ కానీ వాళ్ళకి ఇంకా నేను లైక్ ఇంకా 20% 10% కూడా ఇంకా మ్యాచ్. అంటే నజీర్కి అంత టాలెంట్ లేదంటవా? అంటే ప్రెసెంట్ వాళ్ళని ఇంకా అంటే వాళ్ళు మ్యాచ్ చేసేంత ప్రెసెంట్ లేదు. లైక్ ఫ్యూచర్ లో అంటే ఇంకా నేర్చుకుని ఇంకా నాకు 20 ఎక్స్పీరియన్స్ కూడా ఇంకా తక్కువ, నాలెడ్జ్ స్కిల్స్ సో ఉండే కొద్దీ ఎక్స్పీరియన్స్ తో ఇంకా పెరిగింది. ఇప్పుడు ఇండియన్ ఐడల్ తెలుగు ఇండియన్ ఐడల్ పార్టిసిపేట్ చేసిన సింగర్స్ లో టక్కున మీకు గుర్తొచ్చే పేరేంటి? 12 మెంబర్స్ లో నాకు సడన్గా అంటే 12 అనగానే నాకు గుర్తొచ్చే పేరు కీర్తి. ఎందుకు? సీజన్ మొత్తం మేము అంటే మిగిలిన వాళ్ళు నీ ఫ్రెండ్స్ కాదని ఫీల్ అవుతుంది అంతే కదా? అంటే అలా కాదు సార్, ఫస్ట్ గుర్తొచ్చే పేరు తిను అంతే. ఎందుకు? ఎక్కువ అల్లరి చేస్తుందా? మేము కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేసాం సీజన్ మొత్తం. యాక్చువల్లీ నాకంటే ఎక్కువ అల్లరి తినే చేస్తా. అంటే అది మామూలుగా తెలుసు, బాగా అది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనోడు పులిహార కలిపినప్పుడు అర్థమైంది. అదే నీకెవరు గుర్తొస్తారు శ్రీకీర్తి? అంటే సేమ్. నీ కాంపిటేటర్ ఎవరైనా ఫీల్ అవుతావు? కాంపిటేటర్ విషయానికి వస్తే భరత్ అన్న, కేశవ్ అన్న, అని అన్న, మిగతా వాళ్ళు కాదా అంటే వాళ్ళు కూడా, బట్ ద బిగ్గెస్ట్ కాంపిటేటర్స్ వీళ్ళు. భరత్ అన్న, కేశవ్ అన్న, అనిరుద్ధ్ అన్న. ఓకే, మీరు? నాకు కాంపిటీషన్ అంటే
ఫీమేల్స్ లో లాస్ట్ వరకు ఉన్నది నేను కీర్తన. సో ఆబ్వియస్లీ లైక్ ఎక్కడో దగ్గర మేమిద్దరం వీ హ్యాడ్ టు ఫైట్ ఫర్ ద పొజిషన్. సో కీర్తన పూర్ణిమక హరిప్రియ. మీరు పాడుతున్నప్పుడు గాల్లో లెక్కలేస్తారు ఇట్లా, యా అవునా? ఏంటి ఆ గాల్లో లెక్కలేంటి? గాల్లో లెక్కలని కాదు. ఆ. సో బేసికలీ మెరిసేటి పువ్వా అది కీర్తన పాడింది. అంటే ఉదాహరణకి యా గాల్లో ఉదాహరణ. ఏంటి ఆ లెక్కలేంటి? లెక్కలని కాదు. అడిగారా తనని అంటే నీది వేరే ఉంది క్వశ్చన్, అంటే నాలుగు చేశారని అన్న డౌట్ వచ్చింది. నీ So- క్వశ్చన్ వేరే ఉంది. సో అంటే నాకు నార్మల్ గా అలవాటు ఇట్లా ఐ యాక్చువల్లీ నా మైండ్ లో ఏం జరుగుతుంది అంటే పాట పాడేటప్పుడు నాకు ఒక ప్యాటర్న్ లాగా వస్తుంది. Hmm. ట్యూన్ Hmm. ట్యూన్ ఇట్లా ఒక ప్యాటర్న్ లాగా డ్రా అవుతుంది నా మైండ్ లో. Hmm. డ్రా అయ్యేది నేను ప్రొజెక్షన్ కి ఐ యూజ్ మై హ్యాండ్ అన్నమాట. ఆ స్కేల్ నోట్స్ అంతేనా? సంథింగ్ లైక్ దట్. అంతేనా? యా సో ఇట్స్ అంటే యా అంతే అంతే. ఎస్ నేను మోస్ట్లీ నా సాంగ్ ని నా మైండ్ లో ఎలా ప్రొజెక్ట్ అవుతుందో అది నా వాయిస్ లో ప్రొజెక్ట్ చేయడానికి ఐ విల్ టేక్ ద ఇప్పుడు హెల్ప్ ఆఫ్ మీ ఇద్దరిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా. ది గ్రేట్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంతో మంది ఉన్నారు, ఓకేనా? మీ లైఫ్లో ఒక అంబిషన్ ఉంటుంది, అరే నేను పాడితే ఈ మ్యూజిక్ డైరెక్టర్కి పాడాలి, తన కంపోజిషన్లో నేను పాడాలి అని ఒక అంబిషన్, ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ ఏంటి? రెహమాన్ గారు. అంటే మీకు దేవిశ్రీ ప్రసాద్ సార్ ఇలాంటి వాళ్ళు కంపోజ్ చేస్తే పాడాలని లేదా? అందరివి పాడాలని ఉంటాయి సార్. యాక్చువల్లీ బట్ లెజెండ్ రెహమాన్ సార్ దే ద ఫస్ట్ రాజా సార్, రెహమాన్ సార్. రాజా సార్ రెహమాన్ సార్. Yeah. వాళ్ళిద్దరి కంపోజిషన్లో ఏ పాటైనా అది అసలు రావడమే. సరే. మీ ఇద్దరి వాయిస్లో రెహమాన్ సార్ గారి పాట ఒకటి వినాలని ఉంది నాకు. నా చెలి రోజావి నాలో ఉన్నావి నిన్నే తలిచేనే నా చెలి రోజావి నాలో ఉన్నావి నిన్నే తలిచేనే కళ్ళల్లో నీవే కన్నీటా నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండే కనిపించవో అందించవో తోడు సూపర్ సూపర్. రేపు చిత్ర గారితో స్టేజ్ పంచుకోబోతున్నారు. ఏ పాటతో మీరు స్టేజ్ షేర్ చేసుకోబోతున్నారు? అక్కడ ఇద్దరు డ్యూయటా? డ్యూయట్. మీ ఇద్దరు డ్యూయట్. మేమిద్దరం పాడేది ప్రియరాగాలే సాంగ్. ఓకే. ఇది నాగార్జున. హలో బ్రదర్. Yes. ఓకే ఓకే. అది పాట. అది Duet. పాడుతున్నారు. తర్వాత కోరస్ పాడుతున్నారు. ఎస్ ఏంటి కలెక్షన్ ఎలా వస్తుంది మరి? రెమ్యూనరేషన్ షోలో ఇన్వాల్వ్ అవడమే. దుబాయ్ వెళ్ళారు, మస్కట్ వెళ్ళారు, తర్వాత ఎక్కడో తిరిగి వస్తున్నారు. అసలు ఊహించని మలుపులు మీ లైఫ్లో చోటు చేసుకుంటున్నాయి. మరి అంతా బాగానే ఉంది, రెమ్యూనరేషన్ మరి సాటిస్ఫైడా? ఏదో రీసెంట్గా ఓజీ సినిమాలో కూడా ఒక పాట పాడానన్న, అవును సార్. ఎంత ఇచ్చారు? కాంటేషన్ మ్యాచ్ చెప్పకూడదని సైన్ చేశారు. శ్రీకీర్తి మామూలుగా బయట ఈవెంట్స్కి వెళ్తుంటావు కదా, మామూలు పేమెంట్స్ ఎలా ఉంటాయి? సార్ అదే నాకు తెలియదు. ఎలా ఉంటాయి పేమెంట్స్? నాకు నిజంగా తెలియదు, నాకు అస్సలు ఐడియా లేదు సార్. మమ్మీనే అంత చూసుకుంటుంది. షీ జస్ట్ అంటే శ్రీకీర్తి మినిమం 20,000 ఇస్తేనే పాడుద్ది అని బయట రూమర్ ఉంది, నిజమేనా? నాకు తెలియదు సార్, అది అంతా మమ్మీనే. మనీ ఇంకా నాకు అలా అంటే ఏదైనా ఈవెంట్కి రమ్మంటే మినిమం 30,000 40,000 డిమాండింగ్ లో ఉంది శ్రీకీర్తి అంటున్నారు. ఐ డోంట్ నో, ఎందుకంటే లైక్ ఇప్పుడు అదంతా మమ్మీనే చూసుకుంటుంది. నాకు అస్సలు సంబంధం. మమ్మీ షీ కమ్స్ అంటే మమ్మీని మేనేజర్ చేసేసారు. యా somehow she now manages all my stuff. ఓకే, మమ్మీ మేనేజర్. ఎస్, నాకు నా పర్సనల్ ఫేవరెట్ పిఏ. పర్సనల్ ఫేవరెట్ పిఏ. Yes. అంటే మమ్మీ మేనేజర్, పిఏ, ఇంకా అన్ని అన్ని మమ్మీ అన్ని. నీదేంటి, ఎట్లా ఉంటుంది పేమెంట్? ఎట్లా ఉంటది అంటే లైక్ షో బట్ సార్ అది.
ఒక ఫిక్స్డ్ రేట్ ఎంత అయితే వస్తాను అన్నట్టు అలా అలా నాకు ఉండదు అట్లా వినిపించట్లేదు బయట మ్యూజిక్ సార్. జోక్ వేస్తున్నారు సార్. సీరియస్. సార్. అలా ఉండదు సార్. ఆ. అలా ఎప్పుడు ఉండదు. నజీరుద్దీన్ ఎవరు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ మినిమం ₹1,00,000 ఎవరిని ఏమన్నా స్వామి? ₹1,00,000 డిమాండ్ చేస్తారంట ఈవెంట్కి. నిజమా? ₹1,00,000 నాకు మాట రావట్లేదు సార్ చెప్పాలంటే. ₹1,00,000 is రూపాయలు ఎలా not డిమాండ్ a joke. చేస్తారు? ఆ. ఉమ్. అస్సలు కాదు సార్. డిమాండింగ్ ఏం లేదా? డిమాండింగ్ లేదని కాదు ఉందని కాదు సార్. అలా అంటే లైక్ నేను అంతే అన్నట్టు ఉండదు సార్. ఉమ్. వాళ్ళు ఎంత ఇవ్వగలరు అనే దాన్ని బట్టి. శ్రీకీర్తి నజీర్ విషయంలో నీకు నచ్చిన అంశం ఏంటి? ఆనెస్ట్గా చెప్పాలంటే తను అంటే ఏం చెప్పాలి ఇప్పుడు లైక్ తను ఎంత ఆనెస్ట్ గా ఉంటాడు, లైక్ హౌ సిన్సియర్ హీస్ టు వాట్ ఎవర్ హీస్ కమిటెడ్ టు, ఏదైనా అవ్వచ్చు. Hmm. ఒక కమిట్మెంట్ కి ఎంత సీరియస్ గా ఉంటాడు. అండ్ హిస్ పంక్చువాలిటీ చాలా పంక్చువల్, అంటే ఎంత పంక్చువల్ అంటే కొన్నిసారి నేను లేట్ అంటే 5:30కి రమ్మంటే 6:30కి రావడం. అది కొన్నిసారి నేను చేస్తుంటాను కొన్నిసార్లు. సో హీస్ లైక్ నన్ను తిడుతుంటాడు అప్పుడప్పుడు. లైక్ తను చాలా పంక్చువల్. సో అదొకటి. అండ్ అంటే మనలో ఏ విషయాలు ఉండవో బయట వాళ్ళలో అవి ఎక్కువ మనం గొప్పగా ఫీల్ అవుతుంటాం. అంటే అంటే అదే కదా సార్. అంటే 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 ఈ రెండు నీలో లేవనే కదా. పంక్చువాలిటీ సిన్సియారిటీ అలా లేదు. సరే నజీర్, ఇప్పుడు శ్రీకీర్తిలో నీకు బాగా చిరాకు పెట్టే అంశం ఏంటి? పంక్చువాలిటీ. బద్ధకం సార్. ఎవరికి? శ్రీకీర్తికి బద్ధకం ఎక్కువ. వచ్చాను. అంటే శ్రీకీర్తితో పాటు శ్రీకీర్తి వాళ్ళ అమ్మకు కూడా బద్ధకం ఎక్కువ. అయ్యో అది బద్ధకం అంటే ఒక్కొక్కసారి బాగా అనిపించింది కానీ ఒక్కోసారి కోపం తీస్తుంది. ఈ విషయంలో అంటే కొన్ని అదే బద్దకించకూడదు అనే విషయాల్లో కూడా బద్దకిస్తుంటది. అప్పుడు కోపం వచ్చింది. అంటే ఒక చిన్న ఉదాహరణ. కాలేజ్ లేట్కి వెళ్దాం. అంటే లైక్ టైం ఉండిద్ది, లేవగలదు, అలారం పెట్టుకునిద్ది కానీ లేవదు. లేట్ అయిపోయిందని తెలిసినా లేగదు. సో అలా అంటే ఆ రోజు కాలేజ్ బంక్ కొట్టాలని డిసైడ్ అయ్యి ఉండొచ్చు. అది బద్ధకం ఎందుకు అనుకోవాలి? సరే, బాగా చిరాకు పెట్టే అంశం చెప్పావు. నచ్చే అంశం ఏంటి? ఏదైనా చెప్తే సీరియస్ గా వింటది. అంటే ఒకసారి కాన్సన్ట్రేట్ చేసింది అంటే ఇన్వాల్వ్ అవుతుంది అందులో కంప్లీట్ గా. నాకేమో శ్రీకీర్తి ఎక్కువ దేని మీద బుర్ర పెట్టదు, శ్రీకీర్తికి అసలు ఆలోచనే లేదు, అంతా వాళ్ళ మమ్మీనే A to Z అని ఇందాక శ్రీకీర్తి ఒప్పుకుంది నేరుగా. మరి మీరేం డిఫరెంట్ అలా కాదు. అంటే ఈ మనీ మ్యాటర్స్ ఇలాంటి ఈవెంట్స్ అది రికార్డింగ్ అంటే ఆంటీ చూసుకుంటారు. తను పర్సనల్ గా అంటే తను మ్యూజిక్ నేర్చుకోవడంలో ఇవన్నీ తను కేర్ తీసుకుంటుంది. అటు 2 సైడ్లు, అటు CAని ఇటు మ్యూజిక్ని బ్యాలెన్స్ చేస్తున్నావు. సడన్గా ఒక అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేసింది అనుకో, నువ్వు ఏ పాటతో ప్రపోజ్ చేస్తావు అమ్మాయికి? అప్పుడు కూడా పాటే పాడతావా లేకపోతే? ఏం లేవు అలా. అంటే ఇలా చేద్దాము అని కూడా ఏం పెట్టుకోలేదు. ఫ్రెండ్స్ ఉన్నారా అమ్మాయిలు? ఉన్నారు. గర్ల్ ఫ్రెండ్స్? అంటే ఫ్రెండ్స్ దట్ ఆర్ గర్ల్స్. అదే సార్, ఉన్నారు కదా. ఓకే. నీ ఫస్ట్ క్రష్ ఎక్కడ? అంటే సెలబ్రిటీ క్రష్ ఎక్కువ. అంటే నజీర్ బ్రెయిన్ నిలకడగా ఉండదంటావు. రోజుకొకటి అంటే ఏమనుకుంటారు సెలబ్రిటీ క్రషెస్ అని చెప్పు. ఎవరికైనా అంతే కదా సార్. ఎవరన్నా లైక్ ఆల్ టైమ్ ఒక్కరన్నా క్రష్ అంటే అలా అలా ఏమీ లేదు మరి. ఎవరు లేరా క్రష్? ప్రజెంట్ ఎవరు లేరు. ప్రజెంట్ అసలు దాని మీద కూడా లేదు మైండ్ అసలు ఎందుకో. ఓన్లీ డబ్బులు, ఇందాక డిమాండ్. నేను ఇంత సంపాదించేసేయాలి, మా అమ్మ రుణం తీర్చుకోవాలి, మా అమ్మకు ఒక డెడికేటెడ్ లైఫ్ని మనం ఇవ్వాలి, పర్ఫెక్ట్ లైఫ్ మా చెల్లిని ఒక పర్ఫెక్ట్ స్టేజ్లో ఉంచాలి. ఇవన్నీ అవే ఎక్కువ తిరుగుతున్నాయి, బ్రెయిన్లో తిరుగుతున్నాయి. అంతలేని క్రష్లు అలాంటి. మామూలుగా ఎక్కువ పులిహార కలుపుతుంటావు కదా నువ్వు. నేను అబ్జర్వ్ చేస్తాను. అంటే మార్నింగ్ ప్రాక్టీస్లో కూడా చూసా, ఒక దగ్గర నిలకడగా లేకుండా ఆ టేబుల్ ఈ టేబుల్ అందరి దగ్గరికి తిరుగుతుంటావు కదా. నీకు క్రష్ లేకపోవడం అనేది కొంచెం నమ్మబుద్ధి కావాలి అంతే. శ్రీకీర్తి ఏంటి నీ లైఫ్లో ఇలాంటి ఏమన్నా? అస్సలు లేదు. చాలా రిజర్వ్డా?
రిజర్వ్డ్ అని కాదు, నాకు అంటే ఎప్పుడు ఆ థాట్ కూడా ఎప్పుడు రాలేదు. అంటే ఇలా క్రష్ రిలేషన్షిప్ ఎప్పుడు అవేం రాలేదు. మొత్తం ఆల్ మేనేజర్ మమ్మీ. ఇన్ఫాక్ట్ నేను అన్ని మమ్మీకే చెప్పుకుంటా. డే నాకు కరెక్ట్గా ఏంటి పలానా రోజు ఈ పాట పాడాలి, పలానా రోజు ఇది చేయాలి, మొత్తం షెడ్యూలింగ్ అంతా మీ మమ్మీ అంటే అలానే కాదు, మమ్మీ ఎలా అంటే లైక్ షీస్ మై ఎవ్రీథింగ్. నా కంఫర్ట్ పార్ట్. అంటే మీ మమ్మీ నీకు ఎవ్రీథింగ్, డాడీ కాదు. అనలేదు సార్, ఎప్పుడు ఎందుకు సార్ అట్లా చేస్తారు మీరు? నీకు మొత్తం సంగీతంలో గురువులు మొత్తం మమ్మీ డాడీ అంటారు. లేదు అంటే మమ్మీ డాడీ అక్క నేను ఇక్కడ దాకా ఉండడానికి చాలా హెల్ప్ చేశారు. మమ్మీ డాడీ అక్క నేను ఇక్కడ దాకా ఉండడానికి చాలా హెల్ప్ చేశారు. బట్ మా గురువులు, నేను ఇప్పుడు కరెంట్ గా కర్ణాటక నేర్చుకునేది సత్యశివ్ కుమార్ సార్ దగ్గర అండ్ లైట్ మ్యూజిక్ రామాచారి సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. మీకు సంగీత గురువులు ఎవరు? సంగీత గురువులు ఇద్దరు సార్. ఒకటి తాతయ్య గారు కాశం గారు. మీ తాతయ్య గారు ఇండియన్ ఐడల్ లో కూడా చెప్పినట్టున్నారు. తాతయ్య గారు కాశం గారు అండ్ తాతయ్య వాళ్ళ చెల్లి నేను నాని పిలుస్తాను. ఓకే. ఫాతిమా గారు. ఫాతిమా గారు నాకు కర్ణాటక మ్యూజిక్ నేర్పించారు. తాతయ్య అస్సాం మ్యూజిక్ నేర్పించారు. అంటే మీకు మొత్తం A to Z అక్కడి నుంచే ఆ బేసిక్ ఫౌండేషన్ అక్కడ పడింది నాకు. ఓకే. ఏంటి మటన్ బిర్యానీ సీక్రెట్ ఏంటి? ఎవరిని అడిగినా నజీర్కి మటన్ బిర్యానీ ఇష్టం అంటారు. ఆ 12 మందిలో ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. ఏంటి మటన్ బిర్యానీ వెనక సీక్రెట్ ఏంటి? అంటే అలా కాదు సార్, జనరల్ గా ఇప్పుడు ఒక వెజ్ కర్రీ పెట్టి నాన్ వెజ్ కర్రీ పెడితే ఐ ప్రిఫర్ నాన్ వెజ్. చికెన్ పెట్టి మటన్ పెడితే ఐ ప్రిఫర్ మటన్. శ్రీకీర్తి నువ్వు బాగా వంటలు చేస్తావు అంట కదా? అంతేనా? మరి మీ మమ్మీ ఏంటి మీ గురించి అన్ని అబద్ధాలు చెప్పారు? అయ్యో లేదు, నేను చాలా అస్సలు చాలా రేర్ గా వంట చేస్తాను. సరదాగా మీ మమ్మీకి కాల్ చేద్దామా? సరదాగా ఓకే సార్. ఫోన్ తీసుకో. పేరు? హైమా గారు. హైమా గారు నమస్తే అండి. నమస్తే అండి. నేను బీఆర్కే న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. మీ అమ్మాయి శ్రీకీర్తి ఈరోజు మా స్టూడియోలో ఇంటర్వ్యూలో ఉంది. చెప్పండి సార్. ఏం లేదు మేడం, శ్రీకీర్తి వంట బాగా చేస్తుందని ఇక్కడ తను చెప్పుకుంటుంది. అయ్యో వేణీళ్ళు కాచడం, దాన్ని చల్లబరచడం, నూడిల్స్ చేసుకోవటం అని అట్లా ఏవో చిన్న చిన్నగా చేస్తుంది. ఒకసారి శాండ్విచ్ చేసి వాళ్ళ డాడీ పెట్టింది. తర్వాత వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళలేదంట కదా? అదే సార్. అది కాదండి, శ్రీకీర్తి ఏం చెప్తారంటే మా అమ్మ నాకు అసలు పని నేర్పించట్లేదు, నేను పొద్దున్నే 5 o'clock నిద్ర లేచి కిచెన్లోకి వెళ్దామంటే నేను పాట పాడు వెళ్ళి అని గద్దా ఇస్తారంట మీరు. ఇది చెప్తూనే నజరుద్దీన్ మధ్యలో ఒక మాట వదిలేడు, శ్రీకీర్తికి మహాబద్ధకం. అవును సార్, బద్దకం కాదు కానీ మీరు 9కి రమ్మంటే ఇంట్లో 9కి మొదలు పెడతారు లేవటం. ఓకే. అంటే రేపు ఏదైనా ప్రోగ్రామ్ పర్ఫెక్ట్ సింగర్స్ తమన్ సారే పిలిచాడు, 9 o'clock షూట్ అంటే 10కి వెళ్తుందా? ఇక తను డిసైడ్ అవ్వాలి సార్. అంటే ఇక్కడ శ్రీకీర్తి చెప్తున్నారు ఏంటంటే నా టైమింగ్స్ ఎవ్రీథింగ్ మొత్తం మా మేనేజర్ పిఏ అన్ని మా మమ్మీనే. ఈ మధ్య ఇంకా తప్పట్లేదు సార్. మరి అంతేనా? అంతే కదా సార్, పిల్లల కోసం. మీకు శ్రీకీర్తిలో బాగా నచ్చే అంశం ఏంటండి? తను ఒక మాటకి కానీ ఏదైనా ఒక అనుకుంటే ఇక దానికి కట్టుబడి ఉంటాను సార్. ఇప్పుడు మీరు ఏదైనా కమిట్ అయ్యి ఉంటే కనుక ఇంకా దానికి 100% న్యాయం చేస్తుంది. ఇప్పుడు మీకు తను ఒక పాటే నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా అది కూర్చుని లిరిక్స్ రాసుకుని స్వరం రాసుకుని అట్లా. మీకు నచ్చని అంశం ఏంటండి శ్రీకీర్తిలో? బతకం సార్. బద్ధకం మీన్స్ అంటే బద్ధకమని కూడా కాదు కానీ ఇక వెనక అట్లా పోరాడాల్సి వస్తుంది. లేమా టైం అవుతుంది వెళ్ళాలి వెళ్ళాలి అన్నట్టు. అదే నజీర్ విషయంలో మీకు నచ్చే అంశం ఏంటండి? వాడు తను కూడా చాలా కమిటెడ్ గా ఉంటాడు, మర్యాద పూర్వకంగా ఉంటాడు సార్. అసలు మనుషులతో రెస్పెక్ట్ చాలా ఎక్కువ. అంటే శ్రీకీర్తి ఏమంటదంటే నజీర్ బాగా యాక్ట్ చేస్తాడు, అట్లా 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 ఎప్పుడు చేయరు తను. ఓకే, తెలిసిపోద్ది జెన్యూన్ పర్సన్. రియల్ గానే బాగా ఉంటాడు, మంచి అబ్బాయి, సహజ నటుడు. లేదు
నటుడు కాదు, ఆ. ఇంకా తను అంతే రెస్పెక్ట్, తను కూడా అంతే. ఒకసారి ఏదైనా అనుకుంటే గనుక అది సాధించే వరకు మొండి, బేసిక్ గా చెప్పాలంటే. అంతేనా? ఆ, కానీ బయట అది నజీరుద్దీన్ మినిమం ₹1,00,000 ఇస్తేనే పాట పాడతాడు. ఎవరు చెప్పారు సార్ పాపం, అది రూమర్ ఏమో గాని మరి అట్లా ఏం లేదు, అట్లేం లేదా? అట్లా ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనం ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు మీరిద్దరు మన తెలుగు ఆడియన్స్ కోసం బాగా నచ్చిన ఒక పాట. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే వలపు పంటరా. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. సో అట్లా అనాలా? ముందే అనేసాడు బాబు, తెలియకన్నాడు. సరే, మన బీఆర్కే న్యూస్ ప్రేక్షకుల కోసం, మీ ఆడియన్స్, మీ ఫ్యాన్స్ అందరికీ ఈ వేదికన ఏదన్నా చెప్పండి. థ్యాంక్ యూ BRK న్యూస్ ఫర్ ఇన్వైటింగ్ us. ఇంత చక్కగా yes. ఇంటర్వ్యూ కండక్ట్ చేసినందుకు సార్ కి థ్యాంక్ యూ సో మచ్. బీఆర్కే న్యూస్ కి Thank you so much, and please do subscribe to BRK News and click on the bell icon. థ్యాంక్ యూ వెరీ మచ్. సైన్ ఆఫ్.